ఎన్నెన్నో కలలతో త్యాగాలతో సంకల్ప బలంతో అమరావతి పునరుజ్జీవం ఘనంగా జరుగుతోంది. కృష్ణా తీరంలో వ్యూహాత్మక ప్రాంతంలో అందరూ మెచ్చేలా అందరికీ నచ్చేలా ప్రజా రాజధాని సాక్షాత్కరించబోతోంది. చాలా అడ్వాంటేజెస్ అమరావతికి ఉన్నాయి. ఆర్థిక, ఆరోగ్య, ఐటీ కేంద్రంగా వెలిగేందుకు సిద్ధమవుతోంది. పూర్తి గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుగా తెరపైకి వస్తోంది. ఆంధ్రుల ఆశలను సజీవంగా ఉంచుతూ కథ మార్చబోతోంది. చరిత్ర సృష్టించేందుకు రెడీ అయింది. ఇంతకీ అమరావతికి ఉన్న అడ్వాంటేజెస్ ఏమున్నాయి? అదిగదిగో అమరావతి, ప్రజా రాజధానిగా ఖ్యాతి, ఆంధ్రుల కలలకు వారధి, భవిష్యత్ ఆశలకు సారథి, చరిత్ర సృష్టించే విశ్వ నగరి. అవును, పీపుల్స్ క్యాపిటల్ రీబోర్న్ అయ్యేందుకు అంతా సిద్ధమైంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా మే 2వ తేదీన అమరావతి పనుల పునఃప్రారంభానికి సమయం ఆసన్నమైంది. ఈ నగరానికి ముగింపు లేదు. పడిలేచిన కెరటంలా ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సగర్వంగా సిద్ధమంటోంది. అందుకే ఇది అమరాపురి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నెన్నో ప్రాధాన్యతలు ఈ నగరానికి సొంతం. స్ట్రాటజికల్ లొకేషన్లో ఉన్న ఈ అమరావతి ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉంది. సో భౌగోళికంగా సులభంగా అన్ని ప్రాంతాల వారు యాక్సెస్ చేయటానికి వీలున్న నగరమిది. కృష్ణానదీ తీరంలో విజయవాడ, గుంటూరు వంటి ముఖ్యమైన వాణిజ్య నగరాలకు సమీపంలో ఉండటం మరో అడ్వాంటేజ్. ఇది ఆర్థిక కార్యకలాపాలకు అనుకూలంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది. అమరావతిని గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుగా డెవలప్ చేస్తున్నారు. ఇందులో లేటెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్మార్ట్ సిటీ టెక్నాలజీ, సమర్థవంతమైన సిటీ ప్లాన్ ఉంది. సింగపూర్ స్ఫూర్తితో రూపొందిన డిజైన్లు, పర్యావరణ సమతుల్యత, జీవన ప్రమాణాలు పెంచే భవిష్యత్ నగరం ఉండబోతోంది. వాణిజ్య, విద్యా సంస్థలు, మెడికల్, ఐటీ హబ్లకు కేంద్రంగా మారే కెపాసిటీతో నిర్మాణం జరుపుకునేందుకు సిద్ధమంటోంది. దీంతో ఏపీలో పెట్టుబడుల ఆకర్షణకు, ఉపాధి అవకాశాలను సృష్టించడానికి కీలకంగా మారబోతోంది అమరావతి. మొత్తం ఇంతవరకు 64,000 కోట్లకు ఎస్టిమేట్ చేశారండి. దానికి గాను 43,000 కోట్లకి టెండర్ పిలిచారు. మిగతా కూడా తొందరలో పిలుస్తారు. వీటిలో మెయిన్గా ట్రంక్ రోడ్స్ 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ ఉంటాయి. ఈచ్ రోడ్డు వెడల్పు 165 అడుగులు, ఒక రోడ్డు 195 అడుగులు. రైతులకి ఏదైతే తిరిగి ప్లాట్లు ఇచ్చామో దాంట్లో 1500 కిలోమీటర్స్ రోడ్స్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంతేకాకుండా అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ ఒక మొత్తం 7 టవర్స్, అసెంబ్లీ ఒకటి, హైకోర్టు ఒకటి, 5 ఐకానిక్ టవర్స్, మొత్తం 7 యాక్చువల్గా టెండర్లు పిలిచాము. ఇవి కాకుండా 4,000 మంది అధికారులకి, మినిస్టర్లకి బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ అప్పుడే స్టార్ట్ చేసాం. వాటిని రీటెండర్ పిలిచాం. ఇవన్నీ కూడా యాక్చువల్గా పూర్తి చేయడం జరుగుతుంది. కంప్లీట్ గా కొత్త సిటీ నిర్మాణం కావటంతో భవిష్యత్ అవసరాల కోసం ఏం కావాలో వాటిని ముందుగానే గుర్తించి పనులు చేస్తున్నారు. విశాలమైన రోడ్లు, వంతెనలు, రవాణా వ్యవస్థలు, యుటిలిటీస్ ఇవన్నీ కీ రోల్ పోషించబోతున్నాయి. ఇవన్నీ లాంగ్ టర్మ్ లో ఆర్థిక వృద్ధికి ఉపయోగపడనున్నాయి. ఇక కీలకమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రావటం ఖాయమే. దీంతో అమరావతి రూపురేఖలు మారతాయి. అమరావతి ప్రాంతం చారిత్రక వారసత్వ వారధిగా, భవిష్యత్ ఆశల సారథిగా ఉండబోతోంది. బౌద్ధ స్తూపాలు, శాతవాహన వంశ వారసత్వ సంపదతో పర్యాటక ఆకర్షణగా ఉండబోతోంది. అమరావతి అభివృద్ధిలో గ్రీన్ స్పేస్లు, జలవనరుల రక్షణ, సౌరశక్తి వంటి పర్యావరణ అనుకూల విధానాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇది స్థిరమైన అభివృద్ధికి దోహదపడుతుంది. అమరావతిలో ఏర్పాటయ్యే ప్రతిదీ అంతర్జాతీయ ప్రమాణాలతో రాబోతుంది.
ఇప్పటికే ఉన్న రాజధాని నగరాలతో పోలిస్తే అమరావతికి చాలా ప్లస్ పాయింట్లున్నాయి. మిగతా చోట్ల స్థల సమస్యలుంటాయి. ఉన్నంతలోనే అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి. అమరావతిలో అలా కాదు, కావాల్సినంత ల్యాండ్ స్పేస్ ఉంటుంది. అందుకే మల్టిపుల్ ట్రాన్స్పోర్టేషన్, విశాలమైన రోడ్లు, ఆధునిక నగర ప్రణాళిక, స్మార్ట్ సిటీ టెక్నాలజీ, పర్యావరణ అనుకూల డిజైన్లను అమలు చేయడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఆ ప్రకారమే గ్రీన్ స్పేస్లు, సమర్థవంతమైన రవాణా వ్యవస్థ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రజా రాజధానిలో ఉండబోతున్నాయి. గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం మనం మొదలుపెట్టుకోబోతున్నాం. దాదాపు 50 నుంచి 60 వేల కోట్ల రూపాయల వరకు రేపే గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా పనులు ప్రారంభమయ్యాయి. రాబోయే నెల రోజుల్లోనే సుమారు 1,00,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఆంధ్రులు, తెలుగువారు గర్వపడే విధంగా మన ప్రాంతానికి ఒక అద్భుతమైన రాజధాని చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితోటి మనకి ఇక్కడ ఉన్న టెక్నాలజీ, నాలెడ్జ్, కెపాసిటీ ఇవన్నీ బిల్డ్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం. అమరావతి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులో స్మార్ట్ సిటీ టెక్నాలజీ అంటే ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఎనర్జీ ఎఫిషియెంట్ బిల్డింగ్లు, వాటర్ రీసైక్లింగ్ వంటివి వర్కౌట్ చేస్తారు. ఇది నీటి సరఫరా, కరెంట్, అలాగే వ్యర్థాల నిర్వహణలో మిగతా నగరాలతో పోలిస్తే చాలా ప్లస్ పాయింట్ గా అవుతుంది. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులు కొత్త వ్యాపారాలు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలెన్నింటినూ సృష్టిస్తాయి. ఐటీ, ఆర్థిక సేవలు, ఎడ్యుకేషన్ హబ్లకు కేంద్రంగా మారే లక్ష్యంతో ఉంది. అమరావతిలో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులు 50% కంటే ఎక్కువ భూమిని గ్రీన్ స్పేస్లు, నీటి వనరులు, పర్యావరణ సంరక్షణకు కేటాయించారు. ఇది స్థిరమైన అభివృద్ధికి ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది. అమరావతి డిజైన్ అంతర్జాతీయ నగరాలతో పోటీ పడేలా ఉంది. ఇది కొద్ది కాలంలోనే విదేశీ పెట్టుబడులను ఖచ్చితంగా ఆకర్షిస్తుంది. ప్రపంచంలోనే టాప్ 5 నగరాల్లో అమరావతిని ఒకటిగా నిలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమరావతి నిర్మాణం ఇంతకు ముందులా కాదు, 3 ఏళ్లలో పూర్తి చేసేలా పకడ్బందీ కార్యాచరణ రెడీ చేశారు. గతంలో ప్రభుత్వం మారడంతో రాజధాని నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది. మళ్లీ జంగిల్ క్లియరెన్స్, అంచనాలు పెరగటం, ఆర్థిక భారం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈసారి కథ వేగంగా మార్చబోతున్నారు. 3 ఏళ్లలో పూర్తి చేయాలంటే ఎన్నో మల్టిపుల్ స్ట్రాటజీస్ అమలు చేయాల్సి వస్తుంది. నిధుల కొరత రాకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకుంటోంది. మరి ఇన్ టైంలో రాజధాని పూర్తవుతోందా? అమరావతికి తిరుగులేదు, భవిష్యత్తులో ఎదురులేదు, ఆధునికతలో తగ్గేదే లేదు, టెక్నాలజీలో వెనక్కు మళ్లేదే లేదు. నెక్స్ట్ లెవెల్లో ప్రజా రాజధాని. రైట్, ప్రతి నగరానికి ఒక చరిత్ర ఉంటుంది, ఒక కథ ఉంటుంది, ఒక బలం ఉంటుంది, ఒక బలగం ఉంటుంది. వాటిని అందిపుచ్చుకుని ఒక భవిష్యత్ను నిర్మించుకుంటుంది. ఇప్పుడు ఆంధ్రుల కలల రాజధాని అమరావతి కూడా అదే చారిత్రక వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని అద్భుత నగరంగా, నెక్స్ట్ జనరేషన్ సిటీగా నిలవటానికి సన్నద్ధమవుతోంది. ఐకానిక్ టవర్స్ తో కథ మార్చేయబోతోంది. యావత్ ప్రపంచమే అబ్బురపడేలా తన కథ తానే రాసుకుంటోంది మన అమరావతి. ప్రతి నగరం దాని నిర్మాణ అద్భుతాల ద్వారా తన కథను ప్రపంచానికి చాటుతుంది. ఒక్కో నగరానికి ఒక్కో ఐకానిక్ సింబల్ ఎలా ఉంటుందో అమరావతిలోనూ సిటీ నడిబొడ్డున లిల్లీ ఆకారంలో 250 మీటర్ల ఎత్తైన అసెంబ్లీ బిల్డింగ్ టవర్ ఒక చరిత్ర లిఖించేందుకు సిద్ధమవుతోంది. అక్కడ నిలబడి చూస్తే చాలు 360 డిగ్రీస్లో పనోరమిక్ వ్యూ కన్నుల పండుగగా మారనుంది. అసెంబ్లీ సెషన్ జరగనప్పుడు ప్రజల సందర్శన కోసం దీన్ని తెరిచే ఉంచేలా ప్లాన్ చేశారు. అసెంబ్లీ కాంప్లెక్స్ లో 3 అంతస్తుల భవనం ఉంటుంది. ఇక్కడ అసెంబ్లీ, మండలి సమావేశాలు జరుగుతాయి. 2 అంతస్తులో విజిటర్స్ గ్యాలరీ ఏర్పాటు చేయబోతున్నారు.
217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అమరావతి అద్భుతమంతా సాక్షాత్కరించబోతోంది. సచివాలయ భవనం 4 టవర్లుగా 50 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. అన్ని ప్రధాన డిపార్ట్మెంట్లు ఇందులోనే ఉంటాయి. అంతేకాదు రాజధానిలో 9 సబ్సిటీస్ ఉండబోతున్నాయి. ఒక్కొక్కటి ఒక్కో ప్రాధాన్యత. నయా రాయ్పూర్, గాంధీనగర్ కొత్త నగరాలుగా తెరపైకొచ్చాయి. అయితే అక్కడ జనం స్థిరపడకపోవటం, ఎకానమీ ఇంజిన్లుగా మారకపోవటం కొత్త నగరాలపై కొత్త డౌట్లు తీసుకొచ్చాయి. అయితే అమరావతి విషయంలో మాత్రం అన్ని జాగ్రత్తగా స్టడీ చేశారు. క్యాపిటల్ సిటీ నిర్మాణం పూర్తయ్యాక అభివృద్ధి రాత్రికి రాత్రి జరిగేది కాదు. అయితే అభివృద్ధి దిశగా నడపాలంటే ఏం చెయ్యాలన్నది కూడా ఇప్పుడే ప్లాన్ చేసి పెట్టారు. ప్రారంభంలోనే నగరం ఆర్థికాభివృద్ధికి ఆయువు పట్టుగా ఉండాలంటే ఇండస్ట్రీల వల్లే సాధ్యం. అందుకే నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ జోన్ ను గ్రీన్ ఫీల్డ్ గా తీర్చిదిద్దబోతున్నారు. వీటితోనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, జనం రాక కూడా పెరుగుతుంది. అప్పుడే క్యాపిటల్ సిటీలో ఎకానమీ బూస్టప్ అవుతుంది. ఆధునిక, స్థిరమైన, ఆర్థికంగా శక్తివంతమైన రాజధాని నగరాన్ని నిర్మించబోతోంది కూటమి ప్రభుత్వం. 2019-2024 మధ్య నిలిచిపోయిన పనుల్ని పట్టాలెక్కిస్తున్నారు. 3 ఏళ్లలో అద్భుతమే సృష్టించేలా కార్యాచరణ రెడీ చేశారు. ఏపీ రాజధాని ఏది అని ఎవరైనా అడిగితే సగర్వంగా అమరావతి అని చెప్పుకునేలా తీర్చిదిద్దబోతున్నారు. ఇన్ని రోజులు చీకట్లో మగ్గిన 23 కిలోమీటర్ల పొడవైన 8 లేన్ల సీడ్ యాక్సెస్ రోడ్ కొత్త వెలుగులు సంతరించుకుంది. మొదటి దశలో గత ప్రభుత్వ హయాంలో నిలిపేసిన 92 పనులను 64,912 కోట్ల వ్యయంతో పూర్తి చేసేలా ప్లాన్ చేశారు. ఓవరాల్ గా 100 పనుల కోసం 77,249,000 కోట్ల అంచనాతో చేపట్టినట్లుగా ప్రభుత్వం చెప్తోంది. 15,000 మంది కార్మికులతో పనులు శరవేగంగా జరగబోతున్నాయి. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ చెరు 6,700 కోట్ల చొప్పున మొత్తంగా 13,400 కోట్లిచ్చేందుకు అంగీకరించాయి. కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్ 5,000 కోట్లిస్తోంది. హడ్కో నుంచి 11,000 కోట్లు రుణంగా తీసుకోనుంది ఏపీ ప్రభుత్వం. కేంద్రం మరో 15,000 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ గా ఇస్తోంది. ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 94(3) ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అవసరమైన సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందించాలనే నిబంధన ఉంది. ఆ ప్రకారమే ఇప్పుడు కేంద్రం కూడా పూర్తిగా సహకరిస్తోంది. ప్రధాని మోదీ అమరావతి పనులను స్వయంగా పునఃప్రారంభించబోతున్నారు. బ్యాంకులు, ఫండింగ్ ఏజెన్సీల నుంచి నిధులు తీసుకోగా మిగిలిన వాటిని భూములు మార్టిగేజ్ చేయటం, అమ్మకాలు, లీజ్కివ్వటం ద్వారా సేకరించబోతున్నారు. 3 ఏళ్లలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు వంటి ఐకానిక్ భవనాలు పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకున్నారు. 360 కిలోమీటర్ల పొడవైన ట్రంక్ రోడ్ నెట్వర్క్ ను ఏడాదిన్నర కాలంలో పూర్తి చేయనున్నారు. అంతేకాదు అమరావతిలో నిర్మించే అన్ని భవనాల పైకప్పులపై సోలార్ ప్లేట్లు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు కూల్ వాటర్ అందించేలా డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ను కూడా బిల్డింగ్ లో ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సో అమరావతిని మొదట అనుకున్న దానికంటే చాలా పెద్ద మెట్రోపాలిటన్ నగరంగా మార్చాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందులో భాగంగా సింగపూర్ కన్సార్టియంతో చర్చలు జరుపుతోంది. అమరావతిని ఉత్తరం వైపు విజయవాడతో, దక్షిణం వైపు గుంటూరుతో కలిపి మెగా సిటీగా మార్చాలనే దీర్ఘకాలిక ప్రణాళిక కూడా ఉంది. ఇప్పటికీ అమరావతి మీదుగా వెళ్లే రైల్వే లింక్, అలాగే ఔటర్ రింగ్ రోడ్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో మంచి రోజులు తొందరలోనే ఉన్నాయి. For more videos like this, subscribe Big TV channel.